సమస్య ప్రారంభంలో ఎక్కడొచ్చింది? తిండికాడే వచ్చింది. అవ్వమ్మ గారు వద్దన్నటువంటి ఆ పండును కోసుకొని తినడం వల్లే కదా వచ్చింది సమస్య. తర్వాత ఏసావు గారు గొప్పదైన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవడానికి గల కారణం ఏంటి? ఏదో పెద్ద రీజన్ ఏం లేదు, చిన్న చిక్కుడుకాయల కూర కోసం, తిండి కోసం అమ్మేసుకున్నాడు. ఇలా మనం చూసుకుంటూ పోతే ఈ తర్వాత రాను రాను ఇశ్రాయేలు ప్రజలు కూడా సణిగింది మోషే గారి మీద. దేనికోసం? తిండి కోసమే. వాళ్ళు పలుమార్లు అంటూ ఉన్నారంట, మోషే ఎందుకు మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు? మాకు ఐగుప్తులో మేము తిన్నటువంటి కీరగాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, కూరాకులు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ మాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఏంటి ఈ తిండి జ్ఞాపకం ఉంది వారి జ్ఞాపకాల్లో, కానీ దేవుడు వారి కోసం చేసినటువంటి అద్భుత కార్యాల జ్ఞాపకం ఉన్నవా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, అది జ్ఞాపకం లేదా? లేదు. ఐగుప్తు దేశంలో 10 భయంకరమైనటువంటి మహత్కార్యాలను చేశాడు, తెగుళ్ళు రప్పించాడు, అవి జ్ఞాపకం లేవా? అంటే ఇప్పుడు మనిషి మనసంతా ఎక్కువగా దేని మీద ఉంటుంది? అందుకే అన్నారు సమాజం ఒక మాట అన్నారు, ఏంటంటే కూటి కొరకే, కోటి విద్యలు కూడా కూటి కొరకేనంట. అంటే ఎంత ఇష్టమో. నేను తినొద్దని చెప్పట్లేదు, తినడం తప్పని చెప్పట్లేదు, కానీ తినడం కోసమే బ్రతకడం తప్పు అంటున్నాను. తిని ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి. తిండి తినటం తప్పని నేనన్ను, ఎవరో అనరు. దేవుడు ఇన్ని ఆహార పదార్థాలు మనకి ఇచ్చింది కూడా మనం తినటానికే. కానీ తినిన మనము ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ఆ తిండి కోసమే బ్రతికితే మాత్రం దోషులమైపోతాం. వారి కడుపే వారి దేవుడైపోయాడు అని దేవుడు బాధపడిన సందర్భాలు కూడా మనం లేఖనాల్లో చూస్తాం ప్రియులారా.